హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. ప్రస్తుతం మనం ముల్కాల గ్రామంలో ఇటీవల కాలంలో స్వయంభుగా వెలిసిన విజయ దుర్గాదేవి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయము మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణానికి అతి సమీపంలో ముల్కాల అన్న ఊరిలో ఉంది. ఈ ముల్కాలలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గోదావరి నది పక్కనే ఈ అమ్మవారి కూడా స్వయంభుగా వెలిసినారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు అయితే జరుపుతున్నారు. కానీ అమ్మవారికి ఆలయం కానీ గోపురం కానీ ఇంకేం నిర్మాణం జరగలేదండి. ఇంకా దాతలు ముందుకు రావాలి, అమ్మకు తగిన సేవ చేసుకోవాలి, అమ్మవారి కృపకి పాత్రులు కావాలి అనేసి కోరుతున్నాను. అమ్మవారు ఇక్కడ వెలిసి చాలా రోజులు అవుతుంది. కానీ మేము మట్టికి ఈ అమ్మవారిని దర్శించుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి. నాకు శుక్రవారం అన్న అమ్మవారి అన్న విపరీతమైన భక్తి అండి. ప్రతి శుక్రవారం కూడా ఒక పండుగలాగా ఇంట్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటాను. ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థము తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాను. ఈరోజు కూడా ఇంట్లో స్వీట్ తయారు చేసి ముందుగా బాక్స్లో తీసి ఆ బాక్స్ అమ్మవారి దగ్గరకు తీసుకొచ్చాను. అమ్మవారికి పెడతారో లేదో అనేసి అనుకున్నాను. కానీ చక్కగా తీసుకొని అమ్మవారికి సమర్పించి తిరిగి బాక్స్ ఇచ్చారండి. కొద్దిగా ప్రసాదం తీసుకొని చాలా సంతోషం వేసింది. అమ్మవారి దగ్గరకు వచ్చిన భక్తులందరూ కూడా కోరికలు కోరుకొనేసి ముడుపులు కడుతున్నారండి. నాతో వచ్చిన మా వాళ్ళు కూడా ముడుపులు కట్టారు. నేను మట్టుకి ఎలాంటి కోరిక కోరలేదండి. అమ్మవారి దర్శనానికి వచ్చాను. ఎందుకంటే మనం వచ్చి అమ్మ ఎదురుగా నిల్చుంటే చాలు, మనకి ఏం కావాలో అమ్మకు తెలుసు. మనం ఏం అడగకపోయినా కూడా అమ్మ మనకు మంచి చేసి తీరుతుంది. ఇక్కడ అమ్మవారి పేరు విజయ దుర్గాదేవి. అదేవిధంగా ఆ పరమేశ్వరుని కూడా ప్రతిష్ఠించినారు. విజయ లింగేశ్వర స్వామి అని ఇక్కడ స్వామివారికి నామకరణం చేసినారు. ఈ ఆలయంలో గోశాల కూడా ఉంది అండి. ఈ ఆవులకి ఆహారం సమర్పించాలంటే టికెట్ తీసుకొని మనం స్వయంగా తినిపించవచ్చు. ఏమైనా దోషాలు ఉన్న వాళ్ళు గోవులకు కూడా ఆహారాన్ని పచ్చగడ్డిని తినిపించవచ్చు. విజయ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకొని బయటికి రాగానే ఎదురుగా బోర్డు ఉందండి, మహాలక్ష్మి ఆలయం నాకు దారి అని. ఇక ఇంత దూరం వచ్చి మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించకపోతే ఎలా అనేసి అమ్మవారి ఆలయమునకు అడుగులు వేశాము. ఈ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అయితే చుట్టూరా ప్రకృతి అయితే చాలా బాగుందండి. పచ్చని పొలాలు, పచ్చని చెట్ల మధ్యలో ఉంది. ఈ ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు, దుర్గా అమ్మవారు, బాణమతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయం గురించి, అమ్మవార్ల గురించి ఆలయం పూజారి గారిని అడిగినాము అండి. అందుకు ఆయన సమాధానం చాలా సవివరంగా వివరించారు. కానీ ఆయన మాట్లాడే విధానం చాలా చిన్నగా ఉంది కాబట్టి ఆయన ఏం మాట్లాడాడో ఆయన మాటలు నేనే చెప్తాను. ఆలయంలో కుడివైపున ఉన్నది లక్ష్మీ అమ్మవారు అని, మధ్యలో ఉన్నది దుర్గా భవాని అని, ఆ తర్వాత 3వ స్థానంలో ఉన్నది బాణమతి అమ్మవారు అని, 4వ అమ్మవారు ఉత్సవమూర్తి అని వివరించారు. దాదాపు 50 సంవత్సరాల క్రితం ఈ ముల్కాల గ్రామంలో విపరీతమైన కరువు వచ్చిందట. ఇంట్లో డబ్బు కానీ ధాన్యం కానీ కాలిపోతున్నాయంట. విపరీతమైన ఆకలి మరియు అనారోగ్యాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారంట. ఆ సమయంలో గ్రామ పెద్దలందరూ కూడా సిద్ధుల వద్దకు వెళ్ళగా వారు డబ్బు నిలవడానికి మహాలక్ష్మి అమ్మవారిని, ఆరోగ్యంగా ఉండడానికి దుర్గా అమ్మవారిని, ఎలాంటి చెడు ఉండకుండా ఉండడానికి బాణమతి అమ్మవారిని ప్రతిష్ఠించి ఇక్కడ నిత్య పూజలు జరిపించినారు. అప్పటి నుండి ఈ ముల్కాల గ్రామము సుభిక్షంగా ఉంది అని తెలియజేసినారు. ఇంత చరిత్ర గల ఈ అమ్మవార్ల గురించి, ఈ ఆలయం గురించి చాలామందికి తెలియదు అని, ఇక్కడ గోదావరి ఒడ్డున దుర్గా అమ్మవారు వెలిసినాక ఒక్కొక్క భక్తులు ఈ ఆలయానికి కూడా వస్తున్నారు అని, ఇంకా ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియాల్సి ఉంది అని ఆలయం పూజారి గారు చెప్తున్నారు.
ములకాలలో విజయ దుర్గా భవానీ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా ములకాల గోదావరి నదిలో స్నానం ఆచరించి దుర్గా భవానీతో పాటు ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు అమ్మవార్లను కూడా దర్శనం చేసుకోగలరు అని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం మా యొక్క శ్రీదేవి విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ మరింత మందికి చేరువ అవ్వాలన్న మంచి ఉద్దేశంతో మా వీడియోస్కి లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.